జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మూటలో శవాన్ని లాక్కొచ్చినట్లు లాక్కొచ్చావు ఏంటి బామ్మరిది అది? 101 టెంకాయలు బావా. ఎందుకు శ్రీ? జాతరకి వెళ్ళేటప్పటికి నాకు 101 టెంకాయలు కావాలని నిన్న ఉదయం అవని అడిగితే ఆర్డర్ చేశాను. ఆటోలో ఇప్పుడే వచ్చాయి. ఇన్ని టెంకాయలు ఎందుకమ్మా? ఈ సమయంలో చెప్పడానికి అవని ఇబ్బంది పడుతుంది గాని నేను చెప్తాను వినండి. అమ్మా, నీకు హార్ట్అటాక్ వచ్చిన సమయంలో అవని అన్నపూర్ణాదేవి ముందు 101 టెంకాయలు కొడతానని మొక్కుకుందంట. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం తీసుకురమ్మంది. మీరేమో అవని రావడానికి వీల్లేదనేశారు. మౌనంగా ఉంటే ఓడిపోయిందని అనుకున్నాను. పెద్ద స్కెచ్ వేసింది. ఊరు రావడానికి ఈ ప్లాన్ ఎంత పెద్ద ఆవిడ బుట్టలో పడదు కదా. మొక్కు తీర్చుకోకపోతే అమ్మవారికి కోపం వస్తుంది. ఆ తరువాత ఆంటీ గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని బాగా టెన్షన్ పడిపోతుంది. రాత్రి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? అప్పటికి ఈ ప్లాన్ వేసుండరులేండి. ప్లాన్ ఏంటి బావా? నీకు ప్రతిదీ కామెడీగా ఉందా? అంటే నువ్వింకేం మాట్లాడకు బావా. లేదు లేదు, ఇదంతా పక్కా స్కెచ్లా ఉంది. అసలు నమ్మడానికే లేదు. అవునత్తయ్య గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ప్లాన్ ఆవిడది, ఎగ్జిక్యూషన్ వీడిది. అందరూ నన్ను ఇలా అవమానిస్తారని మీతో ఏం చెప్పుకోలేకపోయానంటీ. నా కంటికి కనిపించే దేవత మీరు. మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఏరువాక నాడే మొక్కుకున్నాను. ఆ మొక్కు జాతరలో తీరుతుందని ఆశపడ్డాను. కానీ ఊరు రాకుండా ఉండిపోవాల్సి వస్తుంది అని అనుకోలేదు. అమ్మా నిహారిక, నేను ఆజ్ఞాపించటం లేదు, అభ్యర్థిస్తున్నాను. మనతో పాటు అవనిని తీసుకుని వెళ్దామమ్మా. నా ఆరోగ్యం గురించి మొక్కుకుంది. ఇప్పుడు తీసుకువెళ్ళకపోతే అమ్మవారి ముందు నేను తప్పు చేసిన దానిలా నిలబడాల్సొస్తుంది. అవని మన ఇంట్లో ఉన్నా, మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినా ఎప్పటికీ తను మన శ్రేయోభిలాషేనమ్మా. అది కాదత్తయ్య గారు. ఇప్పటి వరకు నేను ఎవ్వర్నీ అభ్యర్థించలేదు. కాదనకమ్మా. సరే అత్తయ్య గారు. కొన్నిసార్లు మనం వద్దనుకున్నా తనకు ఇష్టమైన వారిని అమ్మవారు రప్పించుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం. టైం అవుతుంది, బయలుదేరదామా? బావా, ఈ మూట నా కార్ డిక్కీలో వేయి. మొక్కులు ఒకరివి, సేవలు ఇంకొకరివా? నీకు కూడా పుణ్యం దక్కుతుందిలే బావా. నాకంటే పెద్ద మాయిగాడి అయిపోయావు. శ్రీకర్ గారు, మనిద్దరం ఒక కారులో వెళ్దాం. అవనిని కూడా మన కార్లోనే తీసుకెళ్దాం నిహారిక. మనకి ప్రైవసీ ఉండదండి. పెళ్ళైన తరువాత మనకి బోల్డ్ అంత ప్రైవసీ ఉంటుంది నిహారిక. అవని, నా కార్లో కూర్చో. అయితే వెనక సీట్లో కూర్చోమనండి. సరే అవని, బ్యాక్ సీట్లో కూర్చో. మిగిలిన వాళ్ళందరూ నాన్న కార్లో కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.